విశాఖ ఎంపీ ఎంవీవీ ఎమ్మెల్సీ వంశీ ఎమ్మెల్యే వెలగపొడి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తనపై అవాకులు చెవాకులు పేలుతున్న వెలగపొడి వంశీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఎంపీ ఎంవీవీ అన్నారు. కోర్టు కొట్టేసిన కేసులో ఆరోపణలు చేస్తున్నారని వెలగపొడి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే పేపర్లు తెమ్మనండి. నేను ఏదన్నా రేపొద్దున నేనేదో ల్యాండ్ ఇది చేశానని అంటున్నారు వాళ్ళు. ఏ ఆధారంలో రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నా ముందుకు రండి, నేను చెప్తాను, సమాధానం చెప్తాను. మీలాగా నేను ఒక బ్రాందీ సీసాలు అమ్ముకున్న వ్యక్తిని కాదు, ఎవరినో విజయవాడలో మర్డర్ చేసి పారిపోయిన వ్యక్తిని కాదు. ఒక రంగాన్ని అడ్డంగా నరికేసి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వ్యక్తి, బ్రాందీ వ్యాపారాలు చేసి లెక్కరు కల్తీ బ్రాందీలు అమ్ముకుని ఇవాళ ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి నా గురించి మాట్లాడే స్థాయి అతను కాదు. అతను ఒక మేకవన్నీ పులి అందరూ అనుకున్న వ్యక్తి అటువంటిది కాదు. వంశీ కూడా చెప్తున్నాను, నువ్వు ఇన్ని ఛాలెంజ్లు చేసే బదులు నీకు దమ్ము ఏదన్నా పౌరుషం ఒంట్లో సీము నెత్తురుంటే ఈ పొత్తులో భాగంగా నువ్వు నా మీద పోటీ చేయి. ఈస్ట్లో పొత్తులో భాగంగా నా మీద పోటీ చేసి నా మీద గెలు. నీకు దమ్ము ఉంటే ఇన్ని మాటలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడినా నేను మాట్లాడినా నువ్వు నిజమే, నువ్వు భూభక్షకుడివి. తెలుగుదేశం పార్టీ మేము భూ రక్షకులం. ఋషికొండ టూరిజం ప్రాజెక్టు పగలగొట్టి సైకో జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కాపురం ఉండటం కోసం 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఎంపీవి. నువ్వేం చేసావు? 4.5 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో నువ్వు ఎక్కడైనా కనపడ్డావా? ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గానికి వచ్చావు. వంశీకృష్ణ శ్రీనివాస్ని నన్ను విమర్శించావు.